ఒక ఊరిలో ఒక అవ్వుండేది. పెళ్ళైన కొన్ని రోజులకే భర్త చనిపోయాడు. కొంచెం కూడా బాధపడకుండా బాధను గొంతులోనూ మింగుకొని ఒక్క కొడుకుని బాగా చదివించుకుంది. పొలాన్ని బాగా సాగు చేసి మంచి పంటలు పండించి 4 ఎకరాలున్న దాన్ని 10 ఎకరాలుగా చేసింది. మంచి ఇల్లు కూడా కట్టించింది. ఆమెకు కొడుకే లోపం. తన కొడుకు చిన్న బాధ కూడా పడకూడదని కోరుకునేది. కానీ వాడు పెళ్ళయ్యాక అమ్మను కొంచెం కూడా పట్టించుకునేవాడు కాదు. ఇంటి బయట ఉన్న చెట్టు కింద ఆమెకు మంచం వేసి అక్కడే ఉంచేశాడు. 3 పూటల ఏదో కుక్కకు పెట్టినట్టుగా మిగిలిపోయిన అన్నం, పాచిపోయిన అన్నం ఒక గిన్నెలో వేసి ఆమె ముందు పడేసేవారు. ఎండైనా చలైనా వానైనా ఆమె ఆ చెట్టు కిందే. కన్నెత్తి చూసేవాళ్ళే లేక, పన్నెత్తి పలకరించే వాళ్ళు లేక ఆమె అల్లాడిపోయింది. ఆమె ఆకాశం వైపు చూస్తూ 2 చేతులు జోడించి, దేవుడా, ఎందుకు నాకు ఈ బతుకు? నన్ను తొందరగా తీసుకుని పోవయ్యా అని తెగ బాధపడుతూ ఉండేది. ఆ ఊరి రాజు చాలా మంచివాడు. జనాలను కన్న బిడ్డల్లాగా, కంటికి రెప్పలాగా కాపాడుకునేవాడు. అప్పుడప్పుడు చీకటి పడ్డాక మాయవేషం వేసుకుని ఊరంతా తిరిగి జనం బాధలను తెలుసుకునేవాడు. ఒకరోజు ఒంటరిగా బాధపడుతున్న అవ్వని చూశాడు. ఆమె సంగతి తెలుసుకున్నాడు. రాజుకు చాలా బాధ వేసింది. తరువాత రోజు పొద్దునే ఆ ముస్లామని, ఆమె కొడుకుని సభకు పిలిపించాడు. ఏరా, నీకోసం చిన్ననాటి నుంచి రెక్కలు ముక్కలు చేసుకొని తను తినకో ఎన్నో బాధలు పడి పెంచుతే అటువంటి అమ్మను నెత్తిన పెట్టుకుని పూజించాల్సిన నువ్వు ఇలా గాలికి వదిలేస్తావా? నువ్వు హాయిగా ఉంటావా? అసలు కొడుకువేనా నువ్వు? అమ్మ సంపాదించిన ఇల్లు, పొలం కావాలి గాని అమ్మ వద్దా? అడిగేవారు ఎవ్వరు లేరనుకుంటున్నావా అంటూ కొరడా తీసి కొట్టిన చోట కొట్టకుండా చావబాదాడు. వద్దు రాజా, వద్దు రాజా, అది చూసిన తల్లి, వద్దు రాజా, నా కొడుకును కొట్టొద్దు రాజా, నా కొడుకును కొట్టొద్దు రాజా అంటూ అల్లాడింది. ఆ తర్వాత అవ్వతో, చూడమ్మా, కన్న తల్లిని ఇంటి నుంచి గెంటేసిన కొడుకే కాదు. అటువంటప్పుడు పుట్టినా ఒకటే, చచ్చినా ఒకటే. అతనిపై మమకారం వదులుకో అంటూ ఒక పిల్లవాణ్ణి పిలిచాడు. వీడికి చిన్నప్పుడే యుద్ధంలో అమ్మా నాన్న చనిపోయారు. ఎవ్వరూ లేరు, అనాథ. నా అనేవాళ్ళు ఎవ్వరూ లేక ఎంతో బాధపడుతున్నాడు. నువ్వు అను, నిన్ను నెత్తిని పెట్టుకొని చూసుకుంటాడు. నీతోనే ఉంటూ నువ్వు ఎలా చెప్తే అలా చేస్తూ నీతోనే ఉంటాడు. ఏమంటావు? నేను కూడా చివరి వరకు నీ బాధలో నీకు తోడుగా ఉంటాను అన్నాడు. ఆ మాటలకు, రాజా, నేను చచ్చినా బతికినా పట్టించుకుని కొడుకు నాకెందుకు? ఈ పిల్లోడు నన్ను బాగా చూసుకుంటే నా తర్వాత ఇల్లు పొడం కూడా వీడి పేరు మీదే రాసి పెడతాను అంది. ఆ మాటలకు రాజు సంతోషించి సంబరంగా చిరునవ్వు నవ్వే, షెబ్బాష్, ఇదే మాటంటే ముసలితనంలో ముసలులని ఎవరు చూసుకుంటారో వారే కొడుకు, కానీ ఇలాంటి ఎదవలు కారు. ఇకపై ఈ ఊర్లో ఎవరైనా సరే అమ్మా నాన్నను సరిగా చూసుకోకపోతే అందరికీ ఇదే గతి పడుతుంది అంటూ వాణ్ణి ఆ దేశం నుండి అందరూ తరిమేశారు.